హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణ వ్యాప్తంగా ఈ భూములకు సంబంధించిన సమస్యలు చాలా చాలా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం భూములకు సంబంధించిన సమస్యలతో కోర్టు నెక్కిన పెండింగ్ పిటిషన్లు దాదాపు 3 లక్షలు ఉన్నాయని ఒక అంచనా. సో ఈ భూ సంబంధిత సమస్యలకు సంబంధించి ప్రధానంగా ప్రతి ఒక్కరు ఏం ఫీల్ అవుతారంటే మన దేశంలో సివిల్ సూట్స్ అనేవి సార్ట్ అవుట్ అవ్వడం అనేది చాలా చాలా జటిలం. దీంట్లో మధ్యలో వాళ్ళు వెలువెడుతుంటారు, వీళ్ళు వెలువెడుతుంటారు. కొన్ని సమయాల్లో పోలీసు జోక్యం చేసుకుంటారు, వీని బెదిరిస్తారు, వాడిని బెదిరిస్తారు. మొత్తం మీద అది అవుట్ ఆఫ్ కోర్టు ఏదో రకంగా అయిపోతుంది తప్ప కోర్టులో తేలిన అంశాలు చాలా 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 తక్కువ. దీనికి ప్రభుత్వ విధానాలు కారణం, అదే రకంగా ఉన్న చట్టాలు కారణం. ఈ చట్టాలను మారుస్తామనే ఉద్దేశంతో తీసుకొచ్చే మార్పులు చేర్పులు కొంతమందికి ఉపయోగపడతాయి తప్ప అంతిమంగా భూ సమస్యల పరిష్కారానికి మాత్రం అది దారి తీయదు. ఈ అభిప్రాయం నాది కాదు, ఆల్మోస్ట్ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయం దాదాపు 80% పర్సన్స్కి ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప ఈ భూ వివాదాలు పరిష్కారం కావు అనేది ఏతావాత అందరి అభిప్రాయం. సో దీన్ని చెప్పుకుంటూ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు కొత్త కొత్త వేషాలు వేస్తుంటాయి. సిమిలర్లీ ధరణి గురించి చెప్పుకోవచ్చు. ధరణి కూడా యాక్చువల్గా భూ సమస్యల పరిష్కారానికి ఇక వన్స్ ఫర్ ఆల్ చెక్ పెడుతున్నాం అనే యాంగిల్లో 2020 ఆ టైంలో వచ్చింది. బట్ ఏమైంది? మొదటి సంవత్సరం దూకుడు మీద జరిగిన మార్పులు చేర్పులు తప్ప ఆ తర్వాత సమస్యలు ఎక్కడేసిన కొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయి. సో నేను అది ప్రభుత్వంని పాలకుల్ని తప్పుపట్టట్లేదు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే అధికార యంత్రాంగం మాత్రం ఆ లెథార్జీ అనేది అట్లాగే ఉండిపోయింది. సరే, కొత్త చట్టం తీసుకొచ్చిన ఊపులో కొంత వ్యవహారాలు చక్కబడతాయి, కొంతమందివి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ వ్యవహారాలు చక్కబడతాయి, అందరివి కావు. ఇది అందరికీ తెలిసిన సత్యం, నిష్ఠుర సత్యం ఇది. కొంతమంది కోపం వస్తుంది కామెంట్ చేస్తే, బట్ నిష్ఠుర సత్యం అది. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆఫ్ రికార్డ్స్ 2024 దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఈ భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి. కొన్ని పిలట్ అథారిటీ ఏర్పాటు చేయడం కానీ, అదే రకంగా ధరణిని పూర్తిగా పక్కన పెట్టేసి భూభారతిగా కొత్త దాన్ని తీసుకురాబోతున్నారు. దాంట్లో ఈ సమస్యలన్నీ పరిష్కారానికి దిశగా అడుగులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. నిజానికి ఎన్నికల టైంలో భూమాతగా మారుస్తాం ధరణిని అని చెప్పారు, కానీ ఆ భూమాత అనేది చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది కాబట్టి భూమాత వద్దు, భూభారతి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. సరే, వేరేదైనా కూడా అంతిమంగా సమస్యల పరిష్కారం జరిగితే అది మంచిదే, కానీ గతంలో జరిగినట్టుగానే మళ్ళీ అవే సమస్యలు రిపీట్ అయ్యి పునరావృతమయ్యి, ఎందుకంటే అధికారులు ఎన్ని రకాల కొత్త విధానాలను తీసుకొచ్చి అక్రమాలకు అవినీతికి చెప్పడదామని ప్రయత్నం చేసినా కూడా అంతిమంగా వాటిని ఇంప్లిమెంట్ చేసే అధికారులు వాటిలో ఏదో ఒక లూపోల్స్ పడతారు. ఆ లూపోల్ ఆధారంగా మళ్ళీ యథాతథంగా ఆ అక్రమాలు అవినీతి కొనసాగుతూనే ఉంటుంది, భూ అక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. జెన్యూన్ పర్సన్స్ సఫర్ అవుతూనే ఉంటారు, అక్రమార్కులు లాభపడుతూనే ఉంటారు. అంతిమంగా మన దేశంలో జరిగే తీరుతెన్ను ఇది. 75 సంవత్సరాల భారత చరిత్రలో ఇట్లాంటి ఉదంతాలు ఎన్నో 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 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ భూభారతి దాని ప్రకారం ఏమేమి మార్పులు వస్తాయి చెప్పుకుందాం, ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నాకు దీంట్లో ఒక నచ్చిన పాయింట్ నేను చెప్తాను. థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనందరికీ ఆధార్ ఉంది, నంబరు నా పేరు చెప్పకపోయినా కూడా 87338270721915 అని చెప్పేస్తే చాలు, మన డాటా మొత్తం వచ్చేస్తుంది, రాజేష్ శర్మ డాటా మొత్తం దాంట్లో వచ్చేస్తుంది. సో అట్లా భూములకు సంబంధించి కూడా పర్టికులర్ ఆ భూమికి సంబంధించి ఒక భూధార్ అని చెప్పి ఇప్పుడు నంబర్ ఇవ్వబోతున్నారు. ఆధార్ లాగా భూధార్. బాగుంది కాన్సెప్ట్, లుకింగ్ గుడ్. బట్ అల్టిమేట్గా చెప్తున్నాను కదా, తెచ్చేప్పుడు బాగానే ఉంటాయి. ఏదైనా కూడా కొత్త చట్టం కానీ కొత్త బిల్లు కానీ వచ్చినప్పుడు చూడడానికి పై బాగానే ఉంటుంది, కానీ లోతుకెళ్తుంటే దాన్ని ఎలా దుర్వినియోగం చేయాలన్న అక్రమార్కుల కనికట్టు, ఒక గజకర్ణ గోకర్ణ విద్య బయటకు వస్తుంది చూడు, అప్పుడు అంతిమంగా సమస్యలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమస్యలు మాత్రం ఇలాగే ఉంటాయి అనే ఒక అభిప్రాయం యాతావాత మళ్ళీ క్రియేట్ అయిపోతుంది. సో అట్లా ఇప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త దాని ప్రకారం, భూభారతి ప్రకారం ప్రతి దానికి భూధార్ నంబర్ ఒకటి కేటాయిస్తారు, ప్రతి కమతానికి భూధార్ నంబరు.
దానికి సంబంధించి వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాన్ని చూస్తుంటే దీంట్లో ఏమేమి మార్పులు తీసుకొస్తున్నారంటే కొన్ని బాగానే ఉన్నాయి. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం భూ సమస్య రిజెక్ట్ అయితే కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప ఇప్పుడు ఇంకొక మార్గం లేదు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం. కానీ దీంట్లో ఏం చేస్తున్నారంటే ఒక అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేసి దానితో ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ ద్వారా సమస్యల పరిష్కారం అయితే బాగానే ఉంటుంది. మరి ఎవరికి ఇచ్చారు అంటే అప్పీలేట్ అథారిటీలో తహసీల్దార్లు, ఆర్డీఓలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించిన వివరాలు వస్తే అప్పీల్ రివిజన్కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. బాగానే ఉంది. తహసీల్దార్లు, ఆర్డీఓలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్ను కలెక్టరు లేదా అడిషనల్ కలెక్టర్కు అప్పీల్ చేసుకోవాలి. సెకండ్ అప్పీల్ కూడా ఒకసారి అప్పీల్ కనుక రిజెక్ట్ అయితే మళ్ళీ సెకండ్ అప్పీల్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని CCLAకి పంపాల్సి ఉంటుంది, స్టేట్ లెవెల్ అథారిటీ. బాగానే ఉంది. అవసరం అనుకుంటే అప్లేట్ అథారిటీ కలెక్టర్ దగ్గరనే ఆపొచ్చు, లేదా CCLA దాకా తీసుకెళ్ళొచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ కల్పించారు. ఇదే బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో బిల్లులో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులను గుర్తించి ఈ 18 పద్ధతుల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్ ఆఫ్ రైట్స్ RORలో నమోదు చేయాలి. రిజిస్టర్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపున పాత చట్టంలోని నిబంధనలను కొనసాగించారు. ఇది ఎట్లాగో సేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దార్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తారు. మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ చేసే వెసులుబాటు కూడా ఉంది. విచారణలో తప్పు జరిగిందని తేలితే మ్యూటేషన్ ఆపే ఫ్లెక్సిబిలిటీ ఇంతకుముందు లేదు, ఇప్పుడు దాన్ని కల్పించారు. ఇది కొత్త విధానం. అంటే మ్యూటేషన్ జరిగే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఏదైనా ఎక్కడైనా అక్రమం జరిగింది అని అంటే వెంటనే అక్కడికక్కడ దాన్ని ఆ మ్యూటేషన్ ప్రక్రియను ఆపే ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు కొత్త R&R చట్టం ప్రకారం పెట్టారు. ఇది కొద్దిగా బాగానే కనిపిస్తుంది. ఇక ఒకవేళ తప్పు జరిగినట్టుగా నిర్ధారణ జరిగితే ఆ యాక్షన్ అది ఏంటి అనేది కూడా కొంత పవర్ RDOకి కల్పించారు. ఇది కొంత అంటే ఆ లెవెల్లోనే కొంత సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి ఉండాలి. రిజిస్ట్రేషన్కు వెళ్లేవారు ఈ మ్యాప్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టే విధంగా గతంలో లేని ఈ కొత్త నిబంధన పెట్టారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత ఇందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పారు. కొన్ని అంటే చూడడానికైతే బాగానే కనిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న సాదా బైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. ఇప్పటికే సాదా బైనామాలకు సంబంధించి 9.4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు మరి ఏం లెక్కరో కానీ కొత్తగా మళ్ళీ సాదా బైనామాలకు దరఖాస్తులు తీసుకొని పరిష్కరించే అధికారం ఈ బిల్లులో పొందుపరిచారు. సో ఓవరాల్గా ఇవి కొన్ని మార్పులు చేర్పులతో బాగానే చేస్తున్నారు, కానీ అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్ అనేది కొద్దిగా మనకు జటిలంగా కనిపిస్తుంది. ప్రధానంగా హైలైట్ కదా మనం చెప్పదలుచుకుంటే మాత్రం ఒకటి, ధరణిని స్క్రాప్ చేసి ఆ ప్లేస్లో భూభారతి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. భూభారతికి సంబంధించి కూడా కొంత అప్పిలేట్ అథారిటీని క్రియేట్ చేయడం, అంటే ఫిర్యాదులు తీసుకొని అక్కడికక్కడ పరిష్కరించే ఒక ఫ్లెక్సిబిలిటీని కల్పించడం. తర్వాత మ్యూటేషన్ టైంలో ఏదైనా అక్రమాలను ఎవరైనా బయటపెడితే అక్కడికక్కడ ఆ మ్యూటేషన్ ప్రక్రియను ఆపేయడం. ఇవి కొద్దిగా అంటే ఇష్యూస్ కొంత తొందరగా పరిష్కారం అయ్యే దిశగా కనిపిస్తుంది. కానీ అల్టిమేట్గా ఏంటి, మళ్ళీ వీటన్నింటి మీద అప్లేట్ వెళ్లాల్సింది. కలెక్టర్కి అప్లై చేసుకోవాలి, స్పెషల్ కలెక్టర్కి అప్లై చేసుకోవాలి. ఈ స్థాయిలో పరిష్కారం అయితే ఓకే, అదర్వైజ్ మళ్ళీ స్టేట్ లెవెల్ CCLAకి వెళ్ళాలి. సో మళ్ళీ ఇది మళ్ళీ ఆ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి క్రియేట్ చేస్తుందా అన్న ఒక అనుమానం కనిపిస్తుంది. సరే ఏదేమైనా కానీ భూదార్ అనేది కొంత ప్రశంసించదగిన స్టెప్ అలాగనే కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ అయితే ఎట్లాగైతే మనం మొబైల్ సిమ్ తీసుకోవడానికి వెళ్ళినా ఇంకేదానికి వెళ్ళినా కూడా ఆధార్ నెంబర్ కొట్టేస్తే మన చిట్టా మొత్తం బయటకు వస్తుంది, చిత్రగుప్తం దగ్గర ఉన్న చిట్టా మొత్తం బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తుంది. సో అట్లా ఈ భూధార్ ఆధారంగా కూడా భూధార్ నంబర్ కనుక క్లిక్ చేస్తే వెంటనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కనుక తేటతెల్లమైతే, బహిర్గతమైతే అప్పుడు కొంత ఈ లావాదేవీలు చేసుకునేవారు, క్రయ విక్రయాలు చేసుకునే వారికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించిన సర్వే నెంబర్లు తీసుకొని ఎవరికి తోచిన దారిలో వాళ్ళు దానికి సంబంధించి పూర్తిగా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. అట్లాంటప్పుడు సాధ్యం కాని వాళ్ళు మళ్ళీ ఎవరో చెప్పింది విని మోసపోవాల్సి వస్తుంది. ఇవాళ నాకు ఇంకొక హైలైట్ కూడా తెలిసింది. నాకు ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు పెద్ద ఆయన ఒక బ్యాంకులో చాలా ఉన్నతమైన స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మాతో పాటు పనిచేస్తున్నారు. చాలా అంటే అంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మాలాంటి వారు కూడా ఆయన చూస్తే లిటరల్లీ ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన పర్సన్ ఆయన. ఇవాళ ఒక మాట చెప్తున్నారు. కొంతమంది అంట
రుణం అవసరం లేకపోయినా ఇప్పుడు ఒక భూమో లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఒక ఫ్లాటో కొందామని వెళ్తారు. నిజానికి వాళ్ళ దగ్గర ఫుల్ అమౌంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఉన్నా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్తారంట కొంత రుణం కావాలని ఉద్దేశంతో. ఎందుకు అంటే వాళ్ళు దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్కు ఏ అధికారిని నమ్ముతాం, ఏ అడ్వకేట్ని నమ్ముతాం, అలా పరిస్థితి లేదు ఈ మధ్య. అంటే నేను వాళ్ళని ఏం తప్పుపట్టట్లేదు, కొంతమంది అయితే ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా, ఫీజులు తీసుకుంటారు కానీ మళ్ళీ సరైన న్యాయ సలహా ఇవ్వరు, కొంతమంది ఉన్నారు. అలాంటి వారు ఇబ్బంది పడేవారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ కావాలని అడిగారు అనుకోండి, వాళ్ళే ఆ లీగల్ యాక్టివిటీ మొత్తం వాళ్ళే చేస్తారు, లీగల్ ఒపీనియన్ తెస్తారు. బ్యాంకులకు సంబంధించి లీగల్ ఒపీనియన్ చాలా క్షుణ్ణంగా ఉంటుంది, ఎందుకంటే అంతిమంగా ఏమైనా తప్పు దొరికిందంటే ఆ బ్యాంకు దెబ్బతింటుంది దాని మీద లోన్ ఇచ్చి, కాబట్టి వాళ్ళు డ్యామేజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. అట్లా కూడా రుణాలు అవసరం లేకపోయినా కూడా ఎంతో కొంత రుణం తీసుకుని ఈ సక్రమంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తారట. లిటరల్లీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఆయన చెప్తుంటే. సో అట్లా కొంతమంది ఉంటారు, ఈ రకంగా ఉండే వ్యక్తులు ఈ రకంగా ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ రైట్స్ ఆఫ్ రికార్డ్స్ ఆధారంగా కనుక ఈ కొత్త చట్టం ప్రకారం కనుక వస్తున్న మార్పులు చేర్పులు, భూధార్ కావచ్చు, తర్వాత భారతి దాని కింద ఇవి కావచ్చు, తర్వాత భూ సమస్యల పరిష్కారానికి అపిలేట్ అథారిటీ క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కొత్త కొత్త విధానాలు ఏవైతే తీసుకొస్తున్నారో కొత్త చట్టం ప్రకారం R&R 2024 యాక్ట్ ప్రకారం శాసనసభ ఆమోదిస్తోంది. సో త్వరలో అది చట్టం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వచ్చే మార్పులు చేర్పులు సగటు భూ హక్కుదారునికి పడే రకంగా ఉండాలని కోరుకోవాలి. నిజానికి వాళ్ళు అదే ఉద్దేశంతో చట్టం తీసుకొస్తున్నారు, కానీ అంతిమంగా అక్రమార్కులు వాటిలో లూపోల్స్ బయటపడడానికి రెడీగా ఉంటారు కదా. ఏ కొత్త చట్టం వచ్చినా కూడా దాంట్లోంచి వెతుకుతుంటారు ఇట్లాంటి వాళ్ళు. సో వాళ్లకు లూపోల్స్ దొరకనేంత వరకు బాగానే ఉంటుంది, దొరికిన తర్వాత మళ్ళీ గదే కథ, పాత కథనే పునరావృతం అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఇది పకడ్బందీగా ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పి అనుకుందాం. లెట్ us hope తెలంగాణలో ఈ భూ సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రిగా ఈ బాధ్యత తీసుకొని ఇప్పుడు తీసుకొచ్చిన ప్రక్రియ ఏదైతే ఉందో అది కొంత దోహదపడుతుంది అని చెప్పి అనుకుందాం. ఇక హైదరాబాద్ సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల, అదే రకంగా ఫ్యూచర్ సిటీ వైపు, శ్రీశైలం హైవే వైపు, సాగర్ హైవే వైపు, బెంగళూరు హైవే వైపు, విజయవాడ హైవే వైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు టైలర్ మేడ్ అంటే అన్ని పర్మిషన్లు ఉండి సక్రమంగా లింక్ డాక్యుమెంట్స్ ఉన్న లేఅవుట్లను నేను పరిచయం చేస్తాను. మీకు నచ్చిన చోట నచ్చిన స్థాయిలో ఇన్వెస్ట్ చేసి మీరు లాభపడాలి అన్నది నేను కోరుకుంటూ ఉన్నాను. నన్ను ఎవరైనా సంప్రదించవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.